ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకార కరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. మాస ఫలితాలు. శ్రావణ మాసం అనుకోండి, ఆగస్టు నెల అనుకోండి. ఈ యొక్క మాస ఫలితాలు ఎలా ఉన్నాయి? ఈ నెల నుంచే శ్రావణ మాసం ప్రారంభమవుతుంది కదా, అంటే జూలై ఎండింగ్ నుంచే శ్రావణ మాసం ప్రారంభమవుతుంది అనుకునే వాళ్ళకి ఆగస్టు మాస ఫలితాలు అని చెప్తున్నాను. ఆగస్టు నెలలో 4 వారాలు ఎలా ఉండబోతుంది. నేను 31 రోజులు కూడా 4 భాగాలుగా విభజించుకొని ఫలితాలు చెప్తుంటాను. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రెండోది, జన్మజాతకమే మీకు 90% ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. గోచార ఫలితాలు మీకు 40 నుంచి 50% వరకు మాత్రమే స్వీకరించే ప్రయత్నాలు చేయాలి. ఇక్కడ సూడో నాస్తికుల గురించి మనము మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేయం. ఎందుకంటే భగవంతుడు అంటే నమ్మకం ఉన్నవాడితోనే వెళ్తాం. ఒక వైద్యుడి దగ్గరికి వెళ్తున్నామంటే ఆ వైద్యుని పైన పూర్తి విశ్వాసంతో వెళ్తాం. ఠాగూర్ లాంటి సినిమా చూపించేటువంటి వైద్యులు ఉంటారు, న్యాయబద్ధమైనటువంటి వైద్యులు ఉంటారు, ధర్మాన్ని కట్టుబడి వైద్యులు ఉంటారు. కాబట్టి వైద్యో నారాయణో హరి. ఎలా అయితే వైద్యుడి పైన నమ్మకంతో మనం ముందుకెళ్తున్నామో మన ఆరోగ్యం బాగుపడుతుంది, మంచి ఆరోగ్యవంతులై మళ్ళీ కొంతకాలం సుఖంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎలాగైతే వైద్యుడి నమ్మకం ఉందో, వైద్యం మీద వైద్యుడి మీద నమ్మకం ఉందో, అలాంటి నమ్మకమే శాస్త్రం మీద, భగవంతుడి మీద పూర్తి విశ్వాసం ఉండాలి. అలాగే జ్యోతిష్యం పట్ల కూడా పూర్తి విశ్వాసం ఉండాలి. భచక్రమంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి మార్పుల్ని కూడా సమకాలీన సమాజానికి మేము దాన్ని ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిని, భూమి తనకు తాను తిరుగుతున్నా, ఇతర గ్రహాలు తిరుగుతున్నట్టుగా కనపడినా, భూమి స్థిరంగా మనకి కనబడుతుంది, మిగతా గ్రహాలు వెళ్తున్నట్టు కనబడుతున్నాయి. కాబట్టి ధనుస్సులోకి రవి వచ్చాడు, మకరంలోకి కుజుడు వచ్చాడు, కుంభంలోకి రాహు వచ్చాడు అని చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి సంచారం అనేది మనం ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు చెట్లు, పుట్టలు, వాహనాలు పరిగెడుతున్నట్టు కనబడతాయి. మరి అన్నప్పుడు అవన్నీ పరిగెడుతున్నాయా? లేదు కదా, అవి స్థిరంగానే ఉన్నాయి. కానీ మన వాహన వేగం వల్ల అవి పరిగెడుతున్నట్టు కనబడుతుంది. అలాగే భూమి మీద మనం తిరుగుతున్నా మనకి అవి పరిగెడుతున్నట్టు కనబడుతున్నాయి. కాబట్టి వాటినగో దూరం వెళ్ళిపోయింది, దగ్గర వెళ్ళిపోయింది, చెట్టు ఇక్కడ ఉండి ఇక్కడికి వెళ్ళిపోయింది అని ఎలాగైతే మనం చెప్పుకుంటున్నామో, అలాగే గ్రహాలు కూడా మనకి ఇతర గ్రహాలు భూమి యొక్క స్థిరమైన కక్ష నుంచి ఇతర గ్రహాలు కదులుతున్నట్టు కనబడుతుంది. కాబట్టి గ్రహాల మార్పు మనకి అనుకూలతని లేదా వ్యతిరేకతని కలిగిస్తాయన్న విషయం మీకు అందరికి తెలిసిన విషయమే. అది తెలుసుకొని అలాగే మనం గ్రహాల యొక్క గమనాన్ని అనుసరిస్తూ జ్యోతిష ఫలితాలు చెప్తూ ఉంటాం. అయితే ఇందులో సహేతుకత, వ్యతిరేకత ఉండవచ్చు. అంటే దొంగ జ్యోతిష్కులు ఇవాళ రేపు ఉన్నారుగా. ఈ మధ్య ఈ యొక్క జ్యోతిష్యం మీద పూర్తి స్థాయి ఈ యొక్క చర్చలు, వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి. సిద్ధాంతులకు పెట్టడం లేదు. పండగల విషయంలో గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. ఒక ఆయన సూర్య సిద్ధాంతం అంటాడు, ఒక ఆయన పూర్వ సిద్ధాంతం అంటాడు, ఒక ఆయన దృక్ సిద్ధాంతం అంటాడు. మరి ఏ సిద్ధాంతం కరెంటే ప్రత్యక్షం జ్యోతిషం శాస్త్రం. సూర్యచంద్రుల యొక్క గమనం స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఆ సూర్యుడు చంద్రుడి యొక్క గమనాన్ని బట్టి మనం జ్యోతిష శాస్త్రాన్ని పూర్తి స్థాయిలో మనం లెక్కలు కట్టవచ్చును. సూర్యోదయం ఎన్ని గంటలకు అవుతుంది, చంద్రోదయం ఎన్ని గంటలకు అవుతుంది అన్న విషయాన్ని సుస్పష్టంగా తెలుసుకోవచ్చు. ఇది కొంతమందికి సోదిలా కనపడుతుంది. ఒక ఆయన పెడతాడు, మేషరాశి 16.4 degreesలో ఉందని చెప్పేసి పెడుతుంటారు. చాలా సంతోషం. అంటే మన యొక్క ఛానల్ని చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్న విషయం మనకి అవగాహనకు వచ్చేసాం. అందరికీ సంతోషం, అందరికీ కృతజ్ఞతలు కూడా. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి అని కోరుకుంటున్నాను. కాబట్టి జ్యోతిష శాస్త్రపరంగా వచ్చినటువంటి విషయాలన్నీ కూడా మనకి అనువదించుకో, వాటిని మనందరం కూడా ఆపాదించుకోవాలి. గ్రహముల యొక్క ప్రభావాన్ని మనం ఆపాదించుకుంటే మనకున్నటువంటి వ్యక్తిత్వం తెలుస్తుంది. ఇందులో ఒకసారి నేను పౌరుషంగా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా మందు కొట్టి డ్రైవింగ్ చేసే వాళ్ళని అసలు గౌరవించను. నేను ఏమాత్రం వాళ్ళని వీడు వాడని పిలుస్తాను. కాబట్టి ఆ విషయాన్ని గమనించుకోవడం. రెండోది, తప్పుడు పనులు చేసేటువంటి ఆడ అయినా సరే మగ అయినా సరే నేను సూటిగానే తిడుతుంటాను. ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళతో స్నేహాలు పనికిరావని స్పష్టంగా చెప్తాను. ముఖ్యంగా అవమానం వచ్చేది ఆడపిల్లకే, మానం పోయేది ఆడపిల్లకే. అంటే మగాడికి లేదా అండి? మగాడు కూడా మానం ఉంటుంది. కానీ వాడికి తప్పు చేసిన తర్వాత పరిహారము ఆడపిల్ల కనబడుతుంది, మగవాడికి కనపడదు. తద్వారా శాపాన్ని భరించగలిగేటువంటి స్థితి ఆడపిల్ల కంటే అటువంటి శాపాన్ని పొందకండి అని చెప్తుంటాను. నేను మానవమానాలు పొందకండి అని చెప్తాను. ఆ విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ జ్యోతిష శాస్త్రము మన జీవితానికి వెలుగునిచ్చేది. అటువంటి వెలుగునిచ్చే శాస్త్రాన్ని తప్పకుండా మనం అధ్యయనం చేయాలి. ముందు చదువుకోండి.
జ్యోతిష్ శాస్త్రాన్ని బాగా చదవండి. తద్వారా మనకి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మనమే తెలుసుకోవచ్చు. అది చదవకుండా జ్యోతిష్యం భూటకం, మూడం, ట్రాష్, యాష్, మ్యాష్ అనేటువంటి మాటలు మాట్లాడితే మర్యాదగా ఉండదు. అది చదవండి, శాస్త్రాన్ని చదవండి, 15 ఏళ్ళు చదవండి. చదివి దాంతో అవగాహన తెచ్చుకున్న తర్వాత నమ్మకమా మూఢనమ్మకమా అని తర్వాత దాన్ని విశదీకరించండి. కాబట్టి ఎవరైనా సరే గ్రహణం గురించి కానీ ఇతరత్ర గ్రహాల గురించి కానీ మాట్లాడే ప్రయత్నంలో రైట్. మాకు కూడా సైంటిస్టులు చాలామంది జ్యోతిష్ శాస్త్రం నమ్మిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు సైంటిస్టు నమ్మని సైంటిస్టులు కూడా చెప్తుంటారు, నమ్మిన సైంటిస్టులు జ్యోతిషాన్ని కూడా చదివిన వాళ్ళని కూడా మేము చూపిస్తాం. కాబట్టి నమ్మకంతో కూడినటువంటి శాస్త్రం ఒకటి. రెండవది సూచక శాస్త్రం. ఇది జ్యోతిషం సూచిస్తుంది, ఇలా ఉండబోతుంది, జాగ్రత్తగా ఉండండి. దాని తప్పేం లేదుగా, ఒక మంచి మాట చెప్పడానికి ఇబ్బంది ఏం లేదుగా. అటువంటి మంచి మాటలు వినడానికి ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ, అటువంటి సహేతుకమైన మంచి విషయాల్ని మాత్రమే మీకు చెప్పగలిగే ప్రయత్నం చేస్తుంది ఆస్ట్రో సిండికేట్ ఛానల్. అలాగే మన ఇన్స్టాగ్రామ్ని, ఫేస్బుక్ని, అలాగే యూట్యూబ్ ఛానల్ని నాకు మీ అందరు కూడా సపోర్ట్ ఇస్తున్నందుకు మీ అందరికి మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఇలాగే మీ సపోర్ట్ తొందరగా ఇంకా అధికంగా కావాలని, సబ్స్క్రైబర్స్ నాకు ఇంకా 4 లక్షల మంది కావాలి. కాబట్టి దయచేసి మీరు మరొక కుటుంబం చేత, ఆ కుటుంబం వాళ్ళు మరొక కుటుంబం చేత సబ్స్క్రైబ్ చేయిస్తారని, షేర్ చేస్తారని, లైక్ చేస్తారని కోరుకుంటూ మనం 12 రాశుల వారికి ఆగస్టు మాసంలో ఉన్నటువంటి ఫలితాల గురించి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. కుంభరాశి 2025 ఆగస్టు మాసంలో ఉన్నటువంటి మాస ఫలితాలు ఏమిటి? వీరికి ఆనందప్రదమైన మాసం, చాలా ఆహ్లాదకరం, ఆనందప్రదం, చాలా ప్రశాంతత, ముఖ్యంగా ప్రశాంతత. 1-2 వారాలు ఊహించినటువంటి విజయాలు, 3వ వారంలో కొద్దిగా యావరేజ్ ఫలితాలు, లిటిల్ బిట్ కొద్దిగా ఒత్తిడి ఎక్కువ ఉండడం, వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ అధిక ఒత్తిడి ఉండడం, అంతే తప్ప శుభయోగాలే. 4వ వారంలో అనూహ్యమైనటువంటి శుభ సంఘటనలు, వివాహ సంబంధం కావచ్చు, సంతాన సంబంధం కావచ్చు, 6 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నటువంటి సంతానం లేని వారికి టక్కున కన్సీవ్ అవ్వచ్చు. అమ్మ మీరు కన్సీవ్ అయ్యారమ్మా, ఇప్పుడు మీకు 2 నెలలు అని చెప్పవచ్చు. మంచి ఆరోగ్యం, సంతానం రావచ్చు, లేదా కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు. ఏదైనా సరే 4వ వారంలో సంతాన సంబంధ శుభవార్త. మొదటి 2 వారాల్లో ధనయోగము, ఉద్యోగ లాభం, విద్యా లాభం, పట్టుదలతో వ్యాపార ప్రారంభం, కొత్త వ్యాపారంలో కూడా అనుకూలత, కొత్త వ్యక్తులతో వ్యాపార భాగస్వాములుగా మార్చుకోవడం, అనుకున్నది సాధించే అవకాశం, మంచి మాట తీరు, 10 మందిలో మంచి గౌరవాన్ని పొందుకోవడం, రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవడం, మంచి పదవి కూడా రావచ్చు. మేబీ మీకు ఏదైనా ఎన్నికల్లో నిలబడడానికి అవకాశం కూడా రావచ్చు, లేదా ఇంకేదైనా మీకు రాజకీయ రంగంలో ఉన్నత పదవి ప్రాప్తించవచ్చును. ఒక ఊహకందనటువంటి శుభయోగాలు ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల కూడా ధనయోగం ఉంది. స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల లాభాలు పొందుకోవడం, మాతాపితృల సౌఖ్యము, అనుకూలమైనటువంటి ఆర్థిక ప్రయోజనము, గృహయోగము, ధనలాభము, స్థలలాభము, పొలము లాభము, ఆస్తి పంపకాల లాభాలు పొందుకోవడం, అలాగే విదేశాల్లో కూడా స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం, కోర్టు వివాదాలు సమస్యపై అదృష్టయోగం. విదేశాలకు వెళ్లే నిమిత్తం మీ ప్రయత్నం అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా మీకు విదేశాల్లో కూడా మంచి శుభయోగాలు ఉన్నాయి. విదేశాల్లో ఉద్యోగం కానీ, విద్య కానీ, వ్యాపారం కానీ ప్రారంభం చేయవచ్చు. విద్యలో మంచి రాణింపు ఉంటుంది. ఉద్యోగస్తులకి ఒక సంస్థ నుంచి మరో సంస్థకి మారడానికి కానీ, భార్యాభర్తలిద్దరికి ఒకే చోట ఉద్యోగం కానీ, ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ఉద్యోగ బదిలీలు కూడా ఉంటాయి. అది బెటర్ ప్యాకేజ్ కోసం ఇలా మారే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. స్వదేశంలో కూడా ఉద్యోగ మార్పుకి, కన్సల్టెన్సీ ఆధారపడి ఉద్యోగాన్ని పొందుకోవచ్చును, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చును, అలాగే మధ్యవర్తిత్వం చేయవచ్చును, వివాహ సంబంధ అనుకూలతలు పొందుకోవచ్చును, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చును. అనేక రకాల ఆర్థిక ప్రయోజనాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు ఉన్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళలకు అభివృద్ధి. ఆగిపోయిన పనులు పునఃప్రారంభమయ్యే శుభ గడియలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం డోరు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం డోరు. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులు కూడా మంచి లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి, నటీనటులకి గొప్ప అవకాశాలు. బుల్లితెర నటులకి ఒక వెండితెర మీద ఉత్తమ స్థాయి చిత్రంలో నటించే అవకాశం, ఉత్తమ దర్శకుడి చేతుల్లోనూ మీరు తప్పకుండా నటించగలిగే అవకాశం కనబడుతోంది. కళాకారులకి, క్రీడాకారులకి స్వదేశంలో పేరు ప్రఖ్యాతులు, విదేశాల్లో మంచి ఆర్థిక ప్రయోజనం. క్రీడా ప్రదర్శన, కళా ప్రదర్శన అద్భుతంగా ఉంటుంది. వాహన యోగం ఉంటుంది. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో కూడా మంచి ఈవెంట్స్ చేయగలిగే అవకాశం. తీర్థయాత్ర సేవన, యజ్ఞము, యాగక్రతువుల్లో పాలు పొందిన అవకాశం. దేవాలయ నిర్మాణంలో పాలు పొందిన అవకాశం. విద్యా సంపన్నత, అటు పోటీ పరీక్షలు కానీ, ఇటు అకాడమిక్ పరీక్షలు కానీ, IELTS, GRE, TOEFL పరీక్షలు విజయం. తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారు నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, బెంచ్ ఉద్యోగం ప్రాజెక్టులు వెళ్ళడం, ఆన్సైట్ ఆపర్చునిటీ పొందుకోవడం, మంచి శుభయోగాలు, వృత్తి ఉద్యోగాలు లాభాలు పొందుకునే
అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ సంబంధ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అనేక రకాల ఇబ్బందులను తొలగిపోయి శాశ్వతంగా కలిసిమెలిసి ఉండగలిగేటువంటి మంచి నిర్ణయం తీసుకునే అదృష్ట యోగం. బంధుమిత్రులకు కూడా అనుకూలమైన శుభయోగాలు, శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, రుణ విమోచనం, అనేక రకాల ఆనంద యోగాల పరంపర. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణం కూడా మంచి లాభం. అనుకున్నటువంటి కార్యసిద్ధి బలంగా కనపడుతోంది. పోగొట్టుకున్నటువంటి వ్యక్తిత్వాన్ని, గౌరవాన్ని, అలాగే ధనాన్ని, ఉద్యోగాన్ని తిరిగిపోయే అవకాశం. ఏదైనా కారణం చేత లంచగొండలుగా పట్టుబడ్డారని, మీ మీద అనుమానంతో మిమ్మల్ని ఉద్యోగం తొలగించిన, మీ తప్పు లేదని కోర్టు ద్వారా తెలుసుకొని మీ ఉద్యోగాన్ని, మీ నియామక పత్రాన్ని ఇచ్చేటువంటి మాసంగా కూడా చెప్పవచ్చు. ఇంట్లో ఏదైనా వేడుక జరిగే అవకాశం. తప్పకుండా బంధువులతో, మిత్రుల వల్ల ఆనందాది అదృష్ట యోగాల పరంపర కొనసాగుతుంది. విజయం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, వృత్తి వ్యాపారంలో లాభాలు, భాగస్వామి వ్యాపారంతో అనుకూలవంతంగా ఉంటుంది. ప్రతి వారం కూడా ఒక మంచి శుభమైనటువంటి యోగా చెప్పబడుతోంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అదృష్టవంతమైన మాసం. ఇంటిని వాస్తుపరంగా మార్చుకోవడం లేదా ఇంటికి కావాల్సినటువంటి ఉపయుక్తమయ్యేటువంటి అలంకరణ సామాగ్రి కొనుగోలు చేసే అవకాశం. సోదరులతో గాని, కుటుంబ సభ్యులతో గాని విహారయాత్రలు, వినోదయాత్రలు, తీర్థయాత్రలు, విదేశీయాన యాత్ర కూడా ఉంటుంది. మంచి సుహృద్భావ వాతావరణంతో ఈ మాసం మొత్తం కూడా మీకు గడిచే అవకాశాలు. ఈ మాసం ప్రతి మాసం కూడా మీకు అష్టైశ్వర్యాది ఆనంద శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.